సారుకు తప్పని తిప్పలు, టీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు, ఓటమి భయంతో కొత్త వ్యూహాలు, గ్రూప్ రాజకీయాలతో అధిష్టానానికి చెమటలు, సరిచేసే ప్రయత్నంలో కేటీఆర్, ఫలించని చర్చలు, 25 స్థానాలలో అసంతృప్తి సెగ, 2 గ్రూపులుగా విడిపోయిన నేతలు, తటస్థ అభ్యర్థులకు టికెట్ కేటాయించాలి అని నిర్ణయం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదు అంటున్న ప్రతిపక్షాలు. తెలంగాణలో మెల్లమెల్లగా రాజకీయ కొలిమి రాజుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు, కొందరు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం కూడా పార్టీ అధిష్టానానికి అందినట్లు తెలుస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే ఆలోచనతో కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాలలో పార్టీ నేతల్లో వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి అనే సమాచారం కేసీఆర్ టేబుల్ మీద చేరిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిని ఎలాగైనా అధిగమించి హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ దూకుడు పెంచారు అని అర్థమవుతుంది. అందుకు టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అవలంబించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్ కేటాయించాలి అనే విషయంపై పీకేతో చర్చలు జరుపుతున్నారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూపులున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ఫార్ములాను అమలు చేయాలి అని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాలకు పైగానే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్న స్థానాలు ఉన్నాయి అని కేసీఆర్కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. వాటిలో పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు తిరిగి పార్టీలో చేరిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వాటికి ఎలాంటి విరుగుడు ఇవ్వాలో అర్థం కాక కేసీఆర్ తల పట్టుకుంటున్నారు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఏ గ్రూప్కు చెందిన అభ్యర్థికి ఇచ్చినా అసంతృప్తితో ఉన్న ప్రత్యర్థి గ్రూపు విజయ అవకాశాలను దెబ్బతీసే ఛాన్స్ ఉందని పార్టీ అధినాయకత్వం భావిస్తుందని తెలుస్తోంది. దీనికి విరుగుడుగా 2 గ్రూపులకు టికెట్ ఇవ్వకుండా తటస్థంగా ఉండే కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని ఆ జిల్లాల నాయకత్వానికి సూచనప్రాయంగా తెలిపింది ప్రభుత్వం. ప్రత్యామ్నాయ అభ్యర్థులను వెతకడంపై ఫోకస్ పెట్టాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సెగ్మెంట్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధిష్టానం గుర్తించిందట. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈసారి టికెట్ను ఆశిస్తున్న అభ్యర్థులు ఓవైపు ఉంటే, అదే స్థానంలో ఇతర పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సిట్టింగ్ అభ్యర్థులు సైతం టికెట్ను ఆశించడంతో తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేని కారణంగా ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి ఆగ్రహం కలిగేలా పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారుతుందని అధిష్టానం లెక్కలు వేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనిని నివారించేందుకు తటస్థుల ఫార్ములాను ఎంచుకుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పెనుపాక, అశ్వారావుపేట, పాలేరు, సత్తుపల్లి తదితర నియోజకవర్గాలలో ఇలాంటి సమస్య ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోనూ కొన్ని చోట్ల ఎలాంటి సమస్యలే ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సందర్భాలలో పరిష్కారానికి చొరవ తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. గ్రూపుల తగాదాలు పరిష్కారం కాకపోవడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా అసంతృప్తి జ్వాలలు పోలింగ్ సమయానికి ఏ పరిణామానికి దారితీస్తాయి అనే ఆందోళన పార్టీని వెంటాడుతున్నది. పార్టీలోని 2 గ్రూపుల పంచాయతీల పరిష్కారానికి చొరవ తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకుండా పోతుంది. అందుకే ఇద్దరికీ టికెట్లు నిరాకరించి వేరే రూపంలో వారికి పదవులు అప్పజెప్పాలి అనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ఓ జిల్లా నేత ద్వారా తెలిసింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయో జాబితా తయారు చేసినట్లు ఆయన తెలిపారు. పైగా సీఎం కేసీఆర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఈసారి 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. గతంలో హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా ఆ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేవారు.
కానీ ఇటీవల మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నేతలంతా పనిచేస్తారా లేదా అనే అనుమానాలు పార్టీలో మొదలయ్యాయి. అవసరమైతే నాయకత్వ నిర్ణయాన్ని ధిక్కరించే కొత్త పరిణామం తలెత్తే అవకాశాలు ఉన్నాయి అని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేసిన పదవి రాలేదన్న అసంతృప్తి చాలా మందిలో నెలకొందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెట్టుకున్న దాదాపు సగానికి పైగా ఖాళీగానే ఉండిపోయాయి. పార్టీ కోసం పనిచేస్తున్న ఇతర పార్టీల నుంచి వచ్చిన సిట్టింగ్లకే మళ్ళీ అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి ఆ తరహా రెబల్ పరిస్థితి ఎదురైతే పార్టీ డ్యామేజ్ అవుతుందనే భయం పార్టీని గట్టిగా వెంటాడుతుందనే అనుమానం అధిష్టానంలో మొదలయ్యింది. ఓవైపు బీజేపీ గ్రామీణ స్థాయిలో దూసుకుపోతుంటే కనుమరుగయ్యింది అనుకున్న కాంగ్రెస్ చాప కింద నీరులా పాకుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది తేట తెల్లమయ్యింది. ఆ ఊపుతో బీజేపీ మరింత లోతుగా గ్రామాల్లోకి చొచ్చుకుపోతున్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం బలోపేతం అవుతుందని, టార్గెట్కు మించి డిజిటల్ సభ్యత్వం నమోదు కావడాన్ని టీఆర్ఎస్ ఒకంత సీరియస్గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. 100 జాకీలు పెట్టినా కాంగ్రెస్ లేవదు, అది డెత్ బెడ్ మీద ఉన్నది. అలాంటి కామెంట్స్ను టీఆర్ఎస్ నేతలు గంభీరంగా చెప్తున్నా క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితి భిన్నంగా ఉందన్న అభిప్రాయము జిల్లా నేతల్లో వ్యక్తమవుతోంది. ఓవైపు అగ్రనేత నేషనల్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా కమిటీల సమన్వయం, పార్టీ ఫంక్షనింగ్ పై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మూడోసారి పవర్ చేజిక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలన్న టీఆర్ఎస్ ప్లాన్కు నియోజకవర్గాల్లో గ్రూపుల తగాదాలు, వాటి పరిష్కారం తలనొప్పిగా మారింది. ఇందుకు ప్రత్యామ్నాయమే న్యూట్రల్ క్యాండిడేట్లను ఎంపిక చేయడమని స్పష్టంగా అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.